అంటాడు, పాడైంది పన్ను కాదు వెన్నుముక్క అని చెప్పి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యిండు. కేసీఆర్ అవినీతి జబ్బు మేడిగడ్డకే కాదు అన్నారం సుందిలకు కూడా పాకింది. నీచమైన భాషకు ఆద్యుడు కేసీఆర్. కాళేశ్వరం కేసీఆర్ అవినీతి అహంకారం మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపాటు. అక్కడ కేసీఆర్ ఏమంటారు, 2 పిల్లలు జర్ర ఇట్లా అంటే దానికి మొత్తం పోయినట్టు చేస్తారేమే అంటే, కూలింది పన్ను కాదు వెన్నుముక్కనే పోయింది. బాడీ అంతా బాగుందన్న, ఆ ఏళ్ళు మొత్తం 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. బాగా నడుస్తా ఇట్లా కష్టం కష్టం మొత్తం ఉండాలి కదనా, బాడీ మొత్తం ఉంటేనే మనిషి కదనా, పరిపూర్ణమైన మనిషి. కాలో కాంగ్రెస్ పార్టీకి చేతనైతే లేదు, అందుకే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో కూలబోతుంది ప్రభుత్వం అని చెప్పి లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లా కూలుతుంది, సాధ్యమే? ఏమో లక్ష్మణ్ మళ్ళీ ప్లాన్ చేసిండే, మరి అన్నగారు ప్లాన్ చేసిండేమో. లక్ష్మణ్ అన్న కూడా చాలా పెద్ద మనిషిగా ఉండేది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఒక్కసారి నాకు. చాలా జెంట్లీ మ్యాన్ అనుకునేది అన్న. 6 నెలలు ఎట్లా కూలుతుందా నాకు అర్థం కాని మిస్టరీ. అంటే మన ఎమ్మెల్యేలను కూలగొడతారా, లాక్కుంటారా ఏంది? వాళ్ళు 8 మందితో కొత్త చట్టం తీసుకొస్తారా? 8 మంది ఉన్నా కానీ అధికారం రావచ్చు, 9 మంది ఉంటే కష్టం, కానీ 8 మంది ఉంటే రాజ్యం రావచ్చు అని చట్టం తీసుకొస్తారటవా? ఏమో.